This is what we are watching. The tortoise 300 years may living. It may live 300 years. But what happened? One day it was died. So after the death, the tortoise may come at the point of the river. So my friends, so see here many tortoise also died. Here's also one tortoise, and this is also another tortoise. So like that the tortoise died very unfortunately. See, these things happen. This tortoise died. Finally, this third tortoise died at the Dankur beach. So this many types people may will be visit. So these people also visited. సో కాబట్టి ఈ డొంకూరు ప్రాంతంలో ఈ బీచ్ దగ్గర చూసారా, ఆ యొక్క తాబేళ్ళు 300 సంవత్సరాలు, నిజంగా మనం 100 సంవత్సరాలు అంటేనే చాలా ఎక్కువ, అటువంటిది 300 సంవత్సరాలు తాబేలు బ్రతుకుతుంది. అటువంటిది మనిషి జీవితము చాలా స్వల్పమైనది. మనకంటే తాబేలు 300 సంవత్సరాలని మీరు అనుకోకండి. పరలోకంలో మనకి యుగాలు, అక్కడ వయస్సు లేనటువంటిది, అంతము లేనటువంటిది, మనకి యుగాలు ఉండే పరలోక రాజ్యము. భూమి మీద ఉన్న జీవుల కంటే ఆ మహిమ కలిగిన రాజ్యంలో, ఆ మహిమలో యేసుక్రీస్తు ప్రభువారు మనం నమ్మితే మనకు ఆయన నిత్య జీవాన్ని అనగా ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఆయన ఇవ్వబోతున్నాడు. దాన్ని మీరు పొందాలి అంటే తాబేలు సృష్టించిన అది తింటున్న ఆహారము భౌతిక సంబంధమైనది, మనం తింటున్నది ఆత్మ సంబంధమైన దేవుని వాక్యము, దేవుడు ఆజ్ఞలు, దేవుని చిత్తము, ఇవి మనకి ఆత్మ సంబంధమైన ఆహారాలుగా మారినప్పుడు భౌతిక సంబంధమైనవి ఏది తీసుకున్నా అది కాదు. కానీ ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. కానీ దేవుని చిత్తం ఎవరైతే చేస్తారో